నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదని ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మురళి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. వ్యాపార వర్గాలను పూర్తిగా అణిచివేసే ధోరణిలో గత పాలకుల పాలన జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్యవైశ్య సామాజిక వర్గంలో పేదలను గుర్తించి వారిని ఆర్థికంగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని, అటువంటి వారిని ఆదుకోవాలని వారు సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సామాజిక వర్గం పురోగతికి అన్ని విధాలా కృషి చేస్తామని అంటున్న పద్మనాభుని మురళితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ ప్రభుత్వం వ్యాపార వర్గాలకు అండగా ఉండే విధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ మరింత బలోపేతం చేసి ఆలోచన చేస్తూ ఆయా వర్గాలకు పూర్తిగా బాధ్యతలు అప్పగించింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వెంటనే డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేస్తుంది. డైరెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో వ్యాపార వర్గాలు, అదేవిధంగా ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అధినేత కింద చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆర్యవైశ్య కార్పొరేషన్ బలోపేతానికి ఆ కార్పొరేషన్ చర్యలేంటి, కార్పొరేషన్ డైరెక్టర్ మురళి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం. సార్, ప్రధానంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ సంబంధించి చంద్రబాబు దిశ మీకు ఏం చేశారు? అంటే పేద ఆర్యవైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్ కింద అమౌంట్ ఇప్పించి, లేని వైశ్యస్ అంటూ లేకుండా, డబ్బులు లేని పేదలనేవారు లేకుండా అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకుని ఆనందంగా ఉండాలని చెప్పి బాబు గారు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ సంఘం అప్పటికీ ఉంది, కానీ కేవలం పేపర్లకే పరిమితమైంది. ఎటువంటి నిధులు కేటాయింపు జరగల. ఇప్పుడు మీకు విధులు కేటాయించబడ్డాయా? అయితే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తామండి 100 కోట్లు మా సంస్థకి ఇస్తున్నారు. ఇది పూర్తిగా వయసులకి, పేద వయసు అందరికి అందాలని. గత ప్రభుత్వం ఎవరైనా సరే 100కి 10%, 20% అంది. మా చంద్రబాబు నాయుడు గారు చెప్తాం 100కి 100 ప్రతి ఒక్కరికి ఈ పథకం అందజేయాలని చెప్పి తెలియజేశారు. ప్రస్తుతం మీరు చేస్తున్న విధానంగా ఇప్పుడు మీరు ఏం గుర్తించారండి? ఆర్యవైశ్య సమాజంలో మీరు ఏం గుర్తించారు? వాళ్ళ సమస్యలు ఏం గుర్తించారు? చాలా మంది వయసులు అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటారు. దాంట్లో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో టీడీపీలో ఉన్నారు? టీడీపీ మిమ్మల్ని ఎలా గౌరవించి? 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నామండి. ఒక సామాన్య కార్యకర్తకి ఈ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చి, ఆ చంద్రబాబు నాయుడు గారు కష్టపడే వరకే పదవులు ఇస్తున్నాం అని చెప్పి తెలియజేసిన నిదర్శనం నన్ను చూసి నా పదవి గురించి తెలిసిందండి. మీకు పదవి వస్తుందని మీరు ఊహించారండి? అసలు మీకు ఎలా ఎవరు చెప్పారు మీకు? నాకు పదవి వస్తుంది అనేది కష్టపడ్డాం. బాబు గారు అవకాశం ఉంటే వస్తుంది అనుకున్నాను తప్పించి, దీనికి కారకుడు మాత్రం మా వలవల బాబ్జీ గారు. 100కి 100 కూడా మా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా మీరు ఎదరికెళ్ళండి, మేము ఉన్నాం వెనకాల మేము చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం అని చెప్పి ఎదరికి తీసుకెళ్ళి మాత్రం వలవల బాబ్జీ గారు. సార్, ఉభయ గోదావరి జిల్లాలు తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆర్యవైశ్యులకు ఎక్కడా కూడా టీడీపీ ప్రాధాన్యతల, ఎన్డీఏ కూటమి ప్రాధాన్యతల, ఏకైక ఆర్యవైశ్య నుంచి ఉన్న ఏకైక ప్రజాప్రతినిధి ఏదన్నా ప్రతినిధి పదవి అంటే వస్తే మీకు ఒక్కరికి వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా ఆనందంగా ఉందండి. అంటే ఆర్యవైశ్యంలో కూడా ఇంకా రాజకీయ చైతన్యం రావాలి. వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తున్నాం, భయపడతాం, ఎవరైనా ఏమంటారని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అన్ని కూడా మారి మనం కూడా అందరితో పాటు సమానంగా ఉండాలి, ఎదరికి వెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు న్యాయం చేస్తేనే మన జీవితం స్వార్థం అవుతుంది. మనం మానవులకి పుట్టామంటే కొంచెం ఏదో సహాయం చేస్తేనే ఆనందంగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మీరు అనేక వేదికలు మీరు చెప్పారు. ఆ ఇబ్బందులు ఏంటండి? ఇప్పుడు అవన్నీ అధిగమించారా? అన్ని అధిగమించినట్టేనండి. ఇదివరకు మేము ఈ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక ప్రెస్ మీట్ దగ్గర కూడా ఒక్క మాట మాట్లాడాలంటే భయం, ఎవడేం చేస్తాడో ఏంటో లోకం అని. ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అసలు ఇదంతా స్వాతంత్రం వచ్చినట్టు అనిపించింది మాకు. పూర్వం ఎలా ఉందంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది. 1947 స్వాతంత్రం రాకముందు ఆ పరిపాలనని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు చూపించారు 5 ఏళ్ళు కూడా. ఇది ప్రస్తుతం ఆర్యవైశ్యులకు సంబంధించి వారి యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు చంద్రబాబు ఏదైతే తమకు పగ్గాలు అప్పగించారో వాటన్నింటినీ అధికారిగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తామని, పేద ఆర్యవైశ్యులకు పూర్తిగా వారందరినీ కూడా చేతినిచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడంతో పాటు సమాజంలో ఉన్న ఆర్థిక రుగ్మతను తొలగించేందుకు అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. అదేవిధంగా వ్యాపార వర్గాలకు పూర్తిగా న్యాయం చేసే విధంగా
తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా వాణిజ్య విభాగంలో అనేక పదవులు అనిపించడంతో వారి యొక్క విధి విధానాలు పూర్తిగా తెలుసు. వ్యాపార వర్గాలకి పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతంత్రం వచ్చిన మాదిరిగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తిగా పనులు చేసుకోగలుగుతాం. ఇదంతా మరింత మందికి మేలు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన ఉంటుందని మురళీ మనతో అంటున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా.